చూడండి, ఈరోజు నేను టిఫిన్లోకి రొట్టి బెండకాయ చేసినానండి. ఈ బెండకాయ కర్రీ నేను ఎలా చేసినానో చూపిస్తాను, చూసేయండి. ఈరోజు నేను టిఫిన్లోకి రొట్టి బెండకాయ చేస్తున్నానండి. నేను బెండకాయ కర్రీ ఎలా చేస్తానో చూడండి. బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అంటారు కదండి. అయితే బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ నేనైతే బెండకాయ మటుకు బాగా తింటానండి. నేను బెండకాయ కర్రీ ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ తిరువాత పెట్టి నూనెలో వేపే బదులు ఇట్లా సపరేట్గా వేపుకొని కూర చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది మీరు కూడా ఇలా చేయండి. ఒకసారి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు మటుకు. మరి వేపుకుందామన్నీ. చూడండి, మనము తిరువాత పెట్టి నూనెలో వేపే బదులు ఈ మరి సపరేట్గా ఇది రొట్టె కాల్చి పెనం అండి. ఈ పెనం మీద వేపుకున్నామంటే చాలా బాగుంటుందండి. తిరువాత పెట్టి ఈజీగా చేసేయచ్చు కూర. ఈ మరి బాగా వేపుకుందాము. నాకు లైక్లు ఎక్కువ పడటం లేదండి. నా వీడియోలు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. చూడండి, ఇంకా కొంచెం వేగాల, ఇంకొంచెం వేపుకున్నాం. చూడండి, ఇవైతే వేగిపోయినాయి. దీన్ని పక్కన పెట్టుకొని తిరువాత వేస్తానండి. తిరువాత నేను వేస్తాను, చూసేయండి. చెప్పేదేముంది, వేస్తూ ఉంటాను, చెప్తా ఉంటాను, మీరు చూసేయండి. చూడండి, ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఆవాలు జీలకర్ర చిట్పట అన్నాక ఉల్లిగడ్డ వేసుకుందాము. ఉల్లిగడ్డ వేసినాను, కొంచెం కలుపుకుందాము. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి, అది కూడా కలుపుకుందాము. ఉల్లిగడ్డ కొంచెం మగ్గినాక టమాటో పండు వేసుకుందామండి. ఉల్లిగడ్డ ఈ మాత్రం మగ్గితే చాలండి. ఇప్పుడు టమాటో పండు వేసుకుందాం. కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం వేస్తున్నాను. కొంచెం వేసుకుని చాలండి. 1/4 కేజీ బెండకాయలకి. కొంచెం కొబ్బరి, ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి అంతా బాగా కలుపుకుందాము. చూడండి, బాగా మగ్గుతుంది. కొంచెం టమాటో పండు మెత్తగా అయినాక బెండకాయలు వేసుకుందామండి. చూడండి, ఇప్పుడు బెండకాయలు వేస్తున్నాను. బెండకాయలు వేసి బాగా కలుపుకుందామండి, మసాలా అంతా పట్టేట్టుగా. చూడండి, బాగా కలుపుకున్నాము. కొంచెం 2 నిమిషాలట మసాలా పట్టేంత వరకు మగ్గించుకున్నాము. ప్లేట్ ముచ్చేసి మగ్గించుకున్నామండి. చూడండి, ఇంకొకసారి కలుపుకుందాము. కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకుందామండి. మునిగేంత వరకు నీళ్ళు వేసుకుందామండి. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు ఇది. చూడండి, ఇప్పుడు మగ్గిపోయింది. వాటర్ వేస్తాను. చూడండి, ఇప్పుడు నీళ్ళు అయితే వేస్తున్నాను. చాలా చూడండి, నీళ్ళు అంతపాటు వేసుకుంటే సరిపోతుంది మనకి కర్రీ. కొంచెం వాటర్ వేసి పెట్టేసినాను. ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు కూర ఉడికించుకుందామంటే సరిపోతుంది ఇది. ఎందుకంటే ఆల్రెడీ మనము బెండకాయ వేపుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకన అవసరం లేదు, జల్దీ ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కూర చూడండి, కొత్త ఉడుకుతుంది. కూర అయిపోవచ్చింది, దగ్గర పడిందంటే ఒక 2 నిమిషాలు ఇంకా సరిపోతుంది. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దింపేసుకుందామండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి రొట్టెకి. మీకు ట్రై చేసి చూడండి. ట్రై చేసి నా వీడియోలు నచ్చినట్టుగైతే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.